హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. నిన్ననే మనకి ఎస్ఎస్సి సీజీఎల్ 2025 ఫైనల్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయండి. వెబ్సైట్కి వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, ఒకవేళ ఎవరైనా చూసుకోకుండా ఉంటే. ఇది సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ కాకుండా ఉంటే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈసారి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కష్టంగా వచ్చేసరికి చాలామంది క్వాలిఫై అవ్వలేకపోయింటారు. ఈవెన్ దో వాళ్ళు సెక్షన్ 1, సెక్షన్ 2లో మంచి మార్క్స్ వచ్చినప్పటికీను. సో, డిసప్పాయింట్ అవ్వకుండా ఈ 2026 నోటిఫికేషన్ కూడా ఇప్పుడు దగ్గరలో రాబోతుందండి, ఎస్ఎస్సి సీజీఎల్‌ది. దానికి ఇదే ఫైనల్ అటెంప్ట్ అన్నట్లు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేయండి మీరు. ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరం ఈ టైంకి మీరు ఎస్ఎస్సి సీజీఎల్‌లో ఒక పోస్ట్‌ని కొట్టేస్తారు. సో, ఈ సంవత్సరం మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్‌ని కూడా యూఆర్‌కి లాస్ట్ ఇయర్ వరకు మనకి 27 ఉండే. ఈసారి 24 చేశారు. అదే ఓబీసీకి 24 ఉండే, 21 చేశారు. అలా అని ఎవ్రీ కేటగిరీకి తగ్గించుకుంటూ వచ్చారండి. ఈ పోస్ట్‌కి ఇక్కడ చూపించే పోస్ట్ అన్నిటికి మనకి సిపిటి టెస్ట్ అనేది మ్యాండేటరీ. టోటల్‌గా మనకి ఈసారి ఉన్న ఫైనల్ వేకెన్సీస్ వచ్చేసి 15,118 పోస్ట్స్ అండి. టోటల్ అన్ని పోస్ట్స్ ఉంటే క్యాండిడేట్స్ కూడా అంతమందిని తీసుకుంటున్నాము అనేసి చెప్తున్నారండి. బట్ ఇప్పుడే ఇంకా ఫైనలైజ్ చెప్పలేము. ఇంకా కొంచెం ప్రాసెస్ అయిపోయాక మనకి తెలుస్తుందనమాట మొత్తం ఏంటి అనేసి, ఎంతమంది వచ్చారు అలా అని. నెక్స్ట్ పోస్ట్ వైజ్ మనకి పోస్ట్ వైజ్ కట్ ఆఫ్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ C36 అనేది పోస్ట్ కోడ్. C36 పోస్ట్ కోడ్ వచ్చేసేసి గ్రేడ్ 2 ఎస్ఐ అనమాట. C37 వచ్చేసి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. వాళ్ళకి ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనమాట ఇది. ఈడబ్ల్యూఎస్ అయితే మనకి 372 అనేది ఉంది. అదే మనకి ఓబీసీ అయితే 372.50 అలా అనేసి యూఆర్‌కి చూద్దామండి. C36కి యూఆర్ కట్ ఆఫ్ వచ్చేసేసి 385 అండి. నెక్స్ట్ గ్రేడ్ 2 ఎస్ఐ. ఇలానే ప్రతి ఒక్క పోస్ట్‌కి ఇలానే చూసుకోవాలండి మన కట్ ఆఫ్. ఎక్కువగా అందరూ చూసేది B04 అనమాట. B04 పోస్ట్ అనేసరికి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తుందండి. దానికి అందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో, అందులో ఎక్కువ మంది కూడా అప్లై చేస్తూ ఉంటారు ప్రిఫరెన్సెస్‌లలో. సో, ఈ పీడిఎఫ్‌ని మీరు తీసుకొని ఎంత కట్ ఆఫ్ ఉంది అనేసి చూసుకోండి. థ్యాంక్ యూ.